నడి రోడ్డు మీదే అందరూ చూస్తుండగానే అమ్మాయిని ఎత్తుకెళ్లాడు. కారులోనో బండి మీదో బలవంతంగా తీసుకెళ్లలేదు. ఆడపిల్లను అమాంతం భుజం మీద వేసుకుని తాపీగా నడుచుకుంటూ వెళ్లిపోయాడు. అయినా ఎవరూ ఆపలేదు, ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. ఈ దుశ్శాసన పర్వం జరిగింది ఎక్కడో మారుమూల పల్లెల్లోనో ఆటవిక రాజ్యంలోనో కాదు. ఐటీ క్యాపిటల్ గా గొప్పలు చెప్పుకున్న కర్ణాటక రాజధాని బెంగళూరులో మరుసటి రోజు యువతి వచ్చి ఫిర్యాదు చేసిన పోలీసులు కేసు బుక్ చేయకపోవడం అంతకంటే దుర్మార్గం. ఇవే ఆ దృశ్యాలు, ఒళ్ళు గగురు పొడిచే దృశ్యాలు. నడి రోడ్డుపై సాగిన దుశ్శాసన పర్వమిది. మణిపూర్కు చెందిన యువతి బెంగళూరు సత్రగుప్పేలోని ఓ హాస్టల్లో పేయింగ్ గెస్ట్ గా ఉంటోంది. ఏప్రిల్ 23న రాత్రి 10 గంటల సమయంలో హాస్టల్ ఎదురుగా రోడ్డు దాటుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి అమాంతం ఆమెను ఎత్తుకుని పక్కనే ఉన్న సందులోకి పారిపోయాడు. ఎక్కడికి తీసుకువెళ్లాడో తెలీదు, ఏం చేశాడో తెలీదు. కానీ రాత్రంతా తనతో ఉంచుకుని మరుసటి రోజు ఉదయం వదిలేశాడు. తననెవరో కిడ్నాప్ చేశారని, రాత్రి మొత్తం స్పృహలో లేనని, ఏం జరిగిందో తెలియదని యువతి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇన్నాళ్లు పట్టించుకోలేదు. ఈ ఘటన జరిగిన 10 రోజుల తర్వాత సీసీ కెమెరా దృశ్యాలు బయటకొచ్చాయి. 10 రోజులుగా యువతి ఎంత ముత్తుకున్నా పట్టించుకోని పోలీసులు హడావిడిగా సుమోటోగా కేసు నమోదు చేశారు. కారణం సీసీ కెమెరా ఫుటేజ్ బయటికి రావటమే. ఇంకా తోలుమందం వైఖరితోనే ఉంటే పరువు పోతుందనుకున్న సత్తరగుప్పే పోలీసులు 10 రోజుల తర్వాత హడావిడిగా కేసు బుక్ చేశారు. సీసీ ఫుటేజ్ మీడియా చేతికి చిక్కాక తప్పనిసరి పరిస్థితుల్లో సుమోటోగా తీసుకున్నారు. హాస్టల్ యజమాని మంజునాథ్ నుంచి కూడా ఇవాళ ఫిర్యాదు తీసుకున్నారు. Behind me, I didn't notice that someone has trying to attack me or someone is behind me hiding me. I all noticed this after all the incident was over. Then he snatched me and he begged me, or what he was, his intention was, I don't know. After getting all this incident, when we go through the PG CCTV camera, we all noticed that he was following me. As soon as the friend who has dropped me, he was following me and hiding in this side of my PG. మహానగరాల్లో మన ఆడబిడ్డల భద్రత ఏ స్థాయిలో ఉందో ఈ ఘటన చెబుతోంది. అర్ధరాత్రి దాకా ఎందుకు, కనీసం 10 గంటల టైంలో అందరూ తిరుగుతున్నప్పుడే ఓ దుర్మార్గుడు యువతిని ఎత్తుకెళ్లాడు. వాడి ఆచూకీ 10 రోజుల తర్వాత కూడా తెలియదు. పోలీసులు ఇదసలు తమ పని కాదన్నట్టు కాళ్లు ముడుచు కూర్చున్నారు. ఈ నిర్లక్ష్యాన్ని ఏమనాలి?